మిట్ట మధ్యాహ్నం 1 గంటప్పుడు బయట కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. నమ్మేశారా? కాదు, అసలు నేను మా తమ్ముడి కోసం వెయిట్ చేస్తున్నా. నిజం చెప్పాలంటే వాడి కోసం కూడా కాదు, వాడు తెచ్చే పిజ్జా బర్గర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంట్లో ఎవరు లేరు, అత్తమ్మ మావయ్య దేవనాథ్ బయటకు వెళ్ళి ఉన్నారు 1 డే పట్టు రావడానికి. ఇంకా నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటాను కదా అని చెప్పి ఇంక అమ్మ కాల్ చేసి తమ్ముని పంపిమన్నాను. వచ్చేదారిలో నెల్లూరు నుంచి ఇంకా మాల్లో మన ఫేవరెట్ పిజ్జా బర్గర్ తెమ్మని చెప్పాను. నేను ఫాస్ట్ ఫుడ్ తినక కూడా చాలా మంత్స్ అవుతుంది. కన్సీవ్ కాకముందే డైట్లో ఉన్నప్పుడు చాలా మంత్స్ నుంచి మానేశాను. కన్సీవ్ అయ్యేంత వరకు తినకూడదు అని చెప్పి. వన్స్ కన్సీవ్ అయ్యాక అదేంటో మరి జంక్ ఫుడ్డే తినాలనిపిస్తుంది. బట్ అది తినడం అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఎప్పుడన్నా, అది చాలా మంత్స్ అయింది ఇప్పటికీ తినక. ఇంకా తమ్ముడు వస్తున్నాడు ఎలాగో ఇంకా తినాలనిపిస్తుంది అని చెప్పి తెమ్మని చెప్పాను. వాడైతే 2 బర్గర్స్, పిజ్జా అండ్ చికెన్ పీసెస్ తెచ్చాడు. అదేదో సామెత ఉందిగా, ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అన్నట్టు. నాకు అప్పటికే ఆకలి ఫుల్గా వేస్తుంది, కడుపులో బేబీ తన్నేస్తున్నాడు. ఇంకా రాగానే ఓపెన్ చేసి తిందామంటే అలాగే తింటావు, చల్లగా ఉంది, ఓన్లో పెట్టి తిందాం అన్నాడు. మళ్ళీ అదొక పనారా అంటూ నేను ఇంకా కష్టంతో ఇష్టపడుతూ తినాలని చెప్పి ఓన్లో పెట్టేశాను పిజ్జా తీసుకెళ్ళి. ఫుడ్ కూడా చేసేసాను, రైస్, పప్పు, ఇంకా రొయ్యలు ఫ్రై చేశాను. బట్ కాకపోతే ఇవి తెచ్చాడు కదా, ఇంకా ఏం తింటాం అన్నట్టుగా ఉంటలే ఎందుకైనా నైట్కి అని చెప్పి వాటిని అసలు ముట్టుకోలేదు. ఇంకా పిజ్జా అయితే వెయిట్ చేసుకొని ఆకలి మీద ఉన్నాం కదా, ఒక పట్టు పట్టేశాను. 2 పీసులు తినేసరికి అదే ఫుల్ అయిపోయింది. మనం పిజ్జా బర్గర్ అంటూ ఇలా జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాం కానీ అసలు ఇవి తినడం హెల్త్కి అసలు మంచిది కాదు. ఇప్పుడున్న పీసీఓఎస్ ఇష్యూస్ అన్నీ రావడానికి కారణం అంటే మెయిన్గా జంక్ ఫుడ్ అనే చెప్తాను నన్ను అడిగితే. పీసీఓఎస్ అని లైట్ తీసుకుంటాము, బట్ అవి ఫేస్ చేసిన వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. నేను 3 years అయితే చాలా బాగా సఫర్ అయ్యాను. సో మీకు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ట్రై టు అవాయిడ్ ఫాస్ట్ ఫుడ్. నేనైతే డైట్లో ఉన్నప్పుడు అసలు జంక్ ఫుడ్డే తినేదాన్ని కాదు. కూల్ డ్రింక్స్ కానీ ఇంకా ఐస్ క్రీమ్స్ కానీ ఇలా ఏమీ తినేదాన్ని కాదు. ఈవెన్ రైస్ కూడా అసలు తినేదాన్ని కాదు. ఎప్పుడో వీక్లీ వన్స్ అలా తినేదాన్ని. మార్నింగ్ వచ్చేసి స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా తినేదాన్ని. ఇంకా కోకోనట్ వాటర్ అలా తీసుకునేదాన్ని. ఆఫ్టర్నూన్ వచ్చేసి జొన్న సంగటి కానీ రాగి సంగటి ఇలా తినేదాన్ని. ఇంకా నైట్ వచ్చేసి చపాతి, జొన్న రొట్టె ఇలా తినేదాన్ని. ఇది వచ్చేసి మన హెల్త్కి చాలా మంచిది ఈ డైట్. ఇంకా ఆకలేస్తున్నప్పుడు ఫ్రూట్స్, ఈవినింగ్ టైంలో ఫ్రూట్ జ్యూసెస్ ఇలా తీసుకోవడం ఇంకా మంచిది. ఇలాంటి డైట్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి, పక్కాగా చెప్తాను. ఇంకా మొత్తానికి నేను పిజ్జా, చికెన్ పీసెస్ అయితే వెయిట్ చేసుకొని వీటి వరకు తినేసాము. ఇవి తినేసరికి హెవీ అయిపోయింది. ఇంకా బర్గర్ మళ్ళీ తిందామని పక్కన పెట్టేశాము. మళ్ళీ ఈవినింగ్ 4 అప్పుడు బర్గర్ వెయిట్ చేసుకుని సాస్తో తినేసాము. మనకు చికెన్ పీసెస్ కేఎఫ్సీ కన్నా మెక్డొనాల్డ్స్లో బాగా స్పైసీగా ఉంటాయి, నాకు ఇలాగే ఇష్టము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.